హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇంక ఈ రోజు నుంచి ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. గెట్ రెడీ, ఎందుకంటే పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదా. మేమైతే ఫ్యామిలీ ట్రిప్కి బయలుదేరాం. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు హైదరాబాద్లో వర్షం లేదు, బట్ 3:30కి అట్లా హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. రెయిన్ వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉండింది. సో మేము సిటీ దాటడానికే 4:35 అయింది. చూడండి ఎంత వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల ఖైరతాబాద్ ఏరియా అయితే మొత్తం వాటరే ఉన్నాయి. అసలు కంపు కంపు కొడుతుంది. నిజంగా జనాలు ఎట్లా ఉంటున్నారో తెలియదు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేసెస్లో విజిట్ చేస్తున్నాం అనేది రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇంకా మా వాడు కొత్త షూస్ కొనుక్కున్నాడైతే చీకటి అయ్యాక కార్ ఆపించి మరీ దిగి లైట్స్ చూస్తున్నాడు. అండ్ వీడియో తీయమంటే నేను వీడియో తీశాను. సో మేమైతే పూరి జగన్నాథ్ వెళ్తున్నాము. ఆన్ ద వేలో విజయవాడ దగ్గర ఆగాము. లైటింగ్స్, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చూడండి, అమ్మవారి లేజర్ లైట్ షో అయితే సూపర్గా ఉండింది. మొత్తం అమ్మవారు యుద్ధం చేసే విధానము, శివుడు, అమ్మవారి వాహనము, శివుడి వాహనము, విఘ్నేశ్వరుడు అన్నీ కూడా పైన లేజర్ లైట్ షో అరేంజ్ చేశారు. అది చూస్తే మాత్రం సూపర్గా ఉండింది. అండ్ ఇక్కడ ఆగి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. నవరాత్రులు కాబట్టి హెవీ రష్ ఉండింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి విజయవాడ వ్యూ. అలాగే ప్రకాశం బ్యారేజ్కి కూడా మస్తు లైటింగ్ పెట్టిండ్రు. ఆ లైటింగ్తోని వాటర్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చూడడానికి చాలా బాగా కనిపించింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఇది అమ్మవారి విగ్రహం ఒకటి, ఓం త్రిశూలం. అండ్ అమ్మవారి ఫ్రంట్ గేట్లో కూడా డెకరేషన్ చాలా బాగుండింది. లైట్ ఫోకస్ వల్ల వీడియో క్లియర్గా రాలేదు. ఇది లేజర్ లైట్ షో చూద్దాం అనుకున్నాను, ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది, బట్ కుదరలేదు. అంటే లైట్ ఫోకస్ ఎక్కువగా ఉండి కుదరలేదు. ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. వాటర్ అంతా ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నాయి. బట్ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుండింది. రీసెంట్గానే విజయవాడలో చాలా ఫ్లూట్స్ వచ్చాయి. అమ్మవారే కాపాడింది అనుకోవాలి. ఇంకా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.